ఓం శాంతి. ప్రియమైన ఆత్మిక సోదరీ సోదరులందరికీ 79వ త్రిమూర్తి శివజయంతి పర్వదిన శుభాకాంక్షలు. త్రిమూర్తి శివుడు అనగా బ్రహ్మ విష్ణు శంకరుల రచయిత అయిన పరంపిత పరమాత్ముడు. నిరాకారుడైన శివుడు ఈ భూమిపై అవతరించి 79 సంవత్సరాలైంది. త్రిమూర్తి శివభగవానుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా పవిత్రత బలముతో సతోప్రధానమైన దైవీ ప్రపంచాన్ని మరలా స్థాపన చేస్తున్నాడు. 5000 సంవత్సరముల క్రితం ఉండినటువంటి స్వర్ణిమ దేవీ దేవతా యుగం లేక సత్యయుగం లేక కృతయుగం అతి త్వరలో మరలా ప్రారంభమవుతుంది. సుమారు 2500 సంవత్సరాలు శ్రీ లక్ష్మీనారాయణులు మరియు సీతారాముల రాజ్య పాలనతో సత్యత్రేతాయుగాలు అలరారుతాయి. కాలక్రమేణా ఈ స్వర్గమే నరకముగా పతిత భ్రష్టాచార ప్రపంచముగా మారి శంకరుని ద్వారా మహావినాశనము లేక మహాపరివర్తన జరుగుతుంది. ఈ 3 కర్తవ్యాలను పరమాత్మ శివుడు ఈ త్రిమూర్తుల ద్వారా చేయించినందున వారిని త్రిమూర్తి శివుడని అంటారు. ఈ త్రిమూర్తి శివపరమాత్ముడు అవతరించిన శివరాత్రి రోజున మనం ఆచరించవలసిన 2 ముఖ్యమైనటువంటి ధారణలు ఉన్నాయి. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఉపవాసం అనగా ఆహార పానీయాలు సేవించకుండా ఉండుట అని అందరూ అనుకుంటారు. కానీ ఉపవాసానికి వాస్తవికమైన అర్థం ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించుట. బుద్ధి ద్వారా పరమాత్మ శివుని స్మృతిలో ఉంటే నిజమైన ఉపవాసం. అలాగే జాగరణ అనగా నిద్రించకుండా రాత్రంతా మేల్కొని ఉండుట అని అందరూ అనుకుంటారు. కానీ జాగరణకు వాస్తవిక అర్థము శివపరమాత్మ నుండి పొందిన పవిత్రత సుఖశాంతులను కామక్రోధాదులనే పంచవికారాల రూపీ దొంగలు దోచుకొని పోకుండా జాగరూకులై ఉండుట. ఈరోజు మహాశివరాత్రి. శివుడు నిరాకారుడు మరియు చైతన్యమైన వాడు. వారికి సమీపంగా నివసించడం అనగా మనము కూడా ఆ నిరాకార ఆత్మిక స్థితిలో స్థితమై వారికి సమీపంగా ఉండుట. ఈ ఉపవాస దీక్షతోనే మనం పాపకర్మల భారం నుండి తేలికై దైవీ సృష్టి అయిన స్వర్ణిమ ప్రపంచానికి అధికారులుగా అవుతాము. ఇప్పుడు కొన్ని క్షణాలు ఆత్మిక ఉపవాసము లేక యోగమును అనుభవం చేద్దాం. ఇతర ఆలోచనలన్నీ పక్కకు నెట్టి నేను చెప్తున్న వాక్యాలను మనసులో నెమరువేస్తూ అనుభవం చేయండి. దృష్టిని మీ 2 కనుగొమ్మల మధ్య బురుకుటి స్థానములో కేంద్రీకరించండి. నేనొక ఆత్మను, చైతన్యమైన శక్తిని, జ్యోతిర్బిందు రూపాన్ని, అత్యంత ప్రకాశవంతముగా మెరుస్తూ ఉన్నాను. ఆత్మనైన నా నుండి వెలువడుతున్న ప్రకాశ కిరణాలు నా దేహంలోని అన్ని భాగాలపై ప్రసరిస్తున్నాయి. నా కర్మేంద్రియాలన్నీ పవిత్రంగా ఆరోగ్యవంతముగా అవుతున్నాయి. నేను ఆత్మను, చైతన్యమైన శక్తిని. నా శరీరములోని భ్రూమధ్యస్థానము నుండి వెలువడి నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తున్నాను. ఈ స్థూల ప్రపంచ బంధనము నుండి దూరమవుతున్నాను. నేను చైతన్యమైన శక్తిని, దివ్యంగా ప్రకాశిస్తున్నాను. భూమి ఆకర్షణ నుండి దూరమయ్యాను. సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి ఇంకా పైకి ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు నేను
బంగారు ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్న 6వ తత్వంలోకి చేరుకున్నాను. నా మధురమైన అవినాశి ఆత్మిక తండ్రి శివపరమాత్మ నన్ను తన వైపుకు గాఢంగా ఆకర్షిస్తున్నారు. ఈ పారలౌకిక ప్రపంచమంతా చైతన్య ఆత్మలతో నిండి ఉంది. నేను ఆత్మను. ఈ ఆత్మల ప్రపంచంలో కలిసిపోయాను. పరంపిత పరమాత్మ శివుడు అత్యంత తేజోవంతముగా ప్రకాశిస్తూ తన శక్తులను ఆత్మనైన నాపై ప్రసరింపచేస్తున్నాడు. ఆహా, ఇది ఎంత మధురమైన అనుభూతి! ఈ పరంధామము నా సొంత ఇల్లు. పవిత్రతా కిరణాలతో, శాంతి తరంగాలతో నిండి ఉంది. నేనిప్పుడు మధురాతి మధురమైన శాంతిని, పవిత్రతను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను. నిరాకార పరమాత్మ శివునికి అతి సమీపంగా చేరుకున్నాను. వారి నుండి ఆత్మనైన నాపైకి శాంతి, పవిత్రత, సుఖము మొదలైన శక్తుల కిరణాలు ప్రసరిస్తున్నాయి. నేను ఈ కిరణాలలో మునిగి తేలుతున్నాను. సత్యమైన శాంతిని, పవిత్రతను, అపారమైన సుఖమును అనుభవం చేస్తున్నాను. శాంతిని, పవిత్రతను నాలో నింపుకొని నెమ్మదిగా మరలా ఈ స్థూల ప్రపంచంలో ఉన్న నా సాకార శరీరంలోకి, భూమధ్య స్థానంలోకి చేరుకుంటున్నాను. ఓం శాంతి. ఈ విధంగా రోజుకు పలుమార్లు అభ్యాసం చేస్తూ ఉంటే వికర్మల భారం తొలగి ఆత్మ తేలికైపోతుంది. ఇదే అసలైన ఉపవాసం. ఈ అభ్యాసము చేయు సమయంలో మాయరూపి వ్యర్థ సంకల్పాలు రాకుండా జాగరూకులై ఉండుటే అసలైన జాగరణ. ఓం శాంతి.